హాయ్ అండి. మా అమ్మాళ్ళ ఇంటికాడ నుంచి అయితే మా ఊరైతే వెళ్తున్నాము. నాకేంటో అండి 6 రోజులు ఉన్నాం గానీ 6 గంటల్లాగా అయిపోయింది. వచ్చేటప్పుడు ఆనందం, వెళ్ళేటప్పుడు ఎందుకో ఉండదు. మాతో పాటు మా అమ్మ మా వదిన కూడా వచ్చారు. వాళ్ళేమో వైజాగ్లో దిగుతారు. ఇక్కడేమో మా అత్తయ్య కోసం వెయిట్ చేస్తాను. మా అత్తయ్య ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మా అత్తయ్య వచ్చాక మేమందరం ఆటోలో రైల్వే స్టేషన్ కి వెళ్ళాము. నైట్ 1 గంటకి రావాల్సిన ట్రైన్ 2:40కి వచ్చింది. రైల్వే స్టేషన్ లో మామూలుగా లేచాలి. మా అత్త మా అమ్మ అయితే చాలికి తట్టుకోలేక దుప్పట్లు కప్పుకున్నారు. వాళ్ళైతే నాకైతే ఫుల్ నిద్ర కూడా వస్తుంది. ఇక ట్రైన్ వచ్చినాక ఎక్కాకైతే మేమైతే మార్నింగ్ 10ంటికి లేచాము. మా అమ్మ వదిన అయితే 4కి అయితే వైజాగ్ లో దిగిపోయారు. ఇంకా మా అక్క పులిహార పూర్ణం బూర్లు పంపించింది. ఫస్ట్ పిల్లలకైతే తినిపించేసి ఆ తర్వాత నేనైతే తినేసాను. ఫస్ట్ మా ఇంటికాడ నుంచి బస్ లో జర్నీ చేసినప్పుడు పిల్లలకి బస్ జర్నీ అస్సలు నచ్చలేదు. చాలా ఇబ్బంది పడ్డారు వామిటింగ్స్ తోటి. ట్రైన్ జర్నీ మాత్రం బాగా నచ్చింది. విజయవాడలో దిగిపోయాక బస్ కి వెళ్దామంటే మా చిన్నదైతే అస్సలు ఒప్పుకోలేదు. బస్ లో వద్దు ఆటోకే వెళ్దాం అనేసి అయితే అంటానంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే ఆటో మాట్లాడుకొని ఇంకా మా ఊరైతే వెళ్ళిపోయాం. దానికి ఇంటికి క్షేమంగా చేరుకున్నాము. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.